అనేకుల కొరకు అనేకుల పాపము నిమిత్తమై చిందించబడుచున్న నా నిబంధన రక్తము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా వచ్చినాడు. మా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు పాపము నుండి పాపమును రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చినాడు. ఆయన ఏ మత వ్యాప్తి కొరకు రాలేదు, ఏ రాష్ట్రాలను కూలగొట్టడానికి రాలేదు, కానీ నశించిపోయిన మానవుణ్ణి మోక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. యేసు ఈ విధంగా సెలవిస్తా ఉంటున్నాడు, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరును చేరలేడని బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉంటున్నాడు. మా పిల్లటి వాళ్ళరా, మీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు పాపము ఏ విధంగా క్షమించగలడని నీవు ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథం ఏ విధంగా కనిపిస్తూ ఉంటున్నది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ